ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఇదే మా ఇల్లు. థ్యాంక్స్ చెప్పకండి. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. అలాగేనమ్మా. ఓ శారదా, గుడికని వెళ్ళిందానివి ఎంతసేపా? నువ్వు ఏమైపోయావునని ఎంత గాబరా పడ్డానో తెలుసా? అది నేను గుడికి. ఏందది ఇది? నీకెవరూ తెలీదు. నీకేమైందోనని ఒకటే కంగారు. ఓ అత్తా, కొంచెం నీ నోటికి బ్రేక్ ఇస్తావా? ఎవత్తవే నువ్వు నా నోటికి బ్రేక్ ఏమంటున్నావు? మీ చెల్లిని కాపాడిన పిల్లని కాపాడావా? ఏమైంది శారదా? అక్క, అది చేతికి. అయ్యో, ఈ చేతికి దెబ్బేంటి శారదా? నువ్వు అటు వెళ్ళావో లేదో కొంతమంది రౌడీలు నన్ను చంపడానికి ప్రయత్నించారక్క. ఆ రౌడీల నుంచి ఈ శారదమ్మ గారిని కాపాడింది ఈ ఉరవకొండ జ్యోతి. మా శారదమ్మకు శత్రువులు ఎవరుంటారు? నేను అదే అనుకున్నాను. ఈవిడ గారి మొహం అమాయకంగా ఉంది, కానీ ఎవరికో తనని చంపేయాలన్నంత కసి. ఎందుకు చంపబోయారు అని అడిగితే పాపం పుణ్యం కర్మఫలమని మాట్లాడుతోంది. నాకు అర్థం కాలేదు. నీకు అర్థమవుతుందేమో చూడు. వస్తాను, ఇదిగో నా నంబర్. అమ్మ జ్యోతి, ఇక్కడి దాకా వచ్చావు, అలా వెళ్ళిపోతానంటే ఎలా? జలజక్క. అయ్యో అవునమ్మా, ఏ తల్లి కన్నబిడ్డవో ఆపదకు అడ్డుపడ్డావు. ఇంట్లోకొచ్చి కనీసం కాఫీ అయినా తాగేళ్ళమ్మా. ఏంటి కాపాడితే ఆఫ్టర్ కాఫీ అయినా? ఏం కావాలో చెప్పమ్మా, భోంచేస్తావా? అరగంటలో కమ్మగా వండి పెడతాను. సరదాగా అన్నానులేండి, పిలిచారు కాబట్టి కాఫీ తాగిపోతాను. పదండి పదండి. రామ్మా రా. అవును, ముందు కుడికాలు పెట్టాలా ఎడమ కాలు పెట్టి రావాలా? కుడికాలు పెట్టరా అమ్మా, శుభంగా ఉంటుంది. అలాగే. ఏంటి ఎంత ధైర్యం నీకు? నా మీద తిరగబడతావా? నీ పని ఎంత ధైర్యం నీకు? ఏంటి నువ్వు? ఆ రమణమ్మా. జ్యోతి, జ్యోతమ్మా, ఏంటి సంగతి? విషయం ఏంటి? మీ అయ్యకు ముద్ద దిగాలంటే నువ్వు రావాలి కదా. అయ్యో, మర్చిపోయానమ్మా. ఇప్పుడు వచ్చేస్తా, 10 నిమిషాల్లో ఉంటాను. సారీ అమ్మా, మా నాయనకి మంద సీసా తీసుకుపోవాలా. నేను తెచ్చిస్తే తప్ప బయట తాగనని చిన్నప్పుడు మాటిచ్చి నిలబెట్టుకున్నాడు. నేను కూడా నిలబెట్టుకోవాలి కదా. ఉంటానమ్మా. పొద్దున్నుంచి ఒక ప్రశ్న తలలో తిరుగుతా ఉంది. అడగాల వద్దా? అడుగుతాలే. అమ్మా, మిమ్మల్ని యాన్న చూసినట్టుంది. గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా మనం కలుసుకున్నామా? నాకు నిన్ను చూసినట్టే ఉంది గాని నేను బయట ప్రపంచాన్ని చూసి 16 ఏళ్ళవుతోంది. ఏందమ్మా అడుగుతా ఉంటే అట్లా చూస్తున్నారు? అమ్మా, మనం ఎక్కడైనా కలిసామా? నేను 16 ఏళ్ళు జైపూర్లో ఉండొచ్చింది. ఓ అవునా? కొంతమందిని చూస్తే బాగా కావలసిన వాళ్ళు అనిపిస్తా ఉంటది. అమ్మో, మా నాయన ఎదురు చూస్తూ ఉంటాడు. నేను వెళ్తాను, ఉంటాను. అలాగే. జాగ్రత్తమ్మా, ఆ వెధవలు నీకోసం తిరుగుతా ఉంటారేమో. ఉంటాను. ఎవరు వాళ్ళు? నీ వెంట ఎందుకు పడ్డారు? అసలు చంపేంత కక్ష ఏంటి? చూస్తానే నువ్వు జైల్లో ఉన్నంత వరకే నీ ఊపిరి ఆడుతుంది. బయటకు వచ్చిన మరుక్షణం నా రూపంలో మరణగండం పొంచి ఉంటుంది.
చేసిన పాపం ఊరికే పోదంటారు కదక్క. వెంటాడుతోంది, వేటాడి చంపాలి అనుకుంటోంది. ఆ పాపం నా బిడ్డల జోలికి పోకూడదంటే నేను పారిపోతూనే ఉండాలి. ఎక్కడో మొదలైన నా కథకి ముగింపు ఈ ఊర్లో ఇవ్వాలని చూస్తోంది. నన్ను శత్రువుగా భావించే మనిషి నేను అజ్ఞాతవాసినయ్యాను. లేదంటే నాకై నేను వెళ్ళి నా ప్రాణాలను నన్ను చంపాలనుకునే వాళ్ళ చేతిలో పెట్టేసేదాన్ని. నేను బ్రతకాలి, చచ్చేలోగా ఒక్కసారైనా నా పిల్లల్ని చూసుకోవాలి. ఇదే నా చివరి కోరిక. ఏ నీకేమైనా పిచ్చా? అస్తమానం ఎందుకు చావు గురించి మాట్లాడుతుంటావు? నీ శత్రువులు ఎవరో చెప్పు, నరికి అవతల పారేస్తా. వద్దక్క, నా చిన్ని పుట్టినరోజు నాడు నేను ఏడవకూడదని నిర్ణయించుకున్నాను. వదిలేయక్క, పద. ఈవినింగ్ పార్టీకి మీరు మీ ఫ్యామిలీ తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ. అందరికీ ఇన్విటేషన్స్ వెళ్ళాయి కదా? పంపించాను సార్. ఓకే. మరి రాజీవ్ని కూడా ఇన్వైట్ చేశారా? సారీ సార్, కొత్తగా మన బిజినెస్లో పార్ట్నర్ అయ్యారు కదా, అందుకే అతని పేరు నేను లిస్టులో రాయడం మర్చిపోయాను సార్. అతను కొత్త పార్ట్నర్ అయినా చాలా షార్ప్ గా, తనతో మనం లాంగ్ టైం ట్రావెల్ చేస్తాం. సరే, వెళ్ళి వేరే ఏర్పాట్లు చూడు. ఓకే సార్. ఒక్కదాన్ని పట్టుకోలేకపోవడం ఏంట్రా? దున్నపోతుల్లా ఉన్నారు. అంతమంది వెళ్ళి ఏం చేయలేకపోయారు. చిచి. అమ్మా రిలాక్స్. అయినా ఏదో శక్తి దాన్ని కాపాడుతోందిరా. ఏదో శక్తి కాదమ్మా, ఒక అమ్మాయి. అమ్మాయా? ఎలా వచ్చిందో తెలీదు. దాదాపు శారద బుర్ర పగలగొట్టే టైంలో రివ్వును వచ్చి దండతో లాగి అవతల పడేసింది. శారదను కాపాడింది. ఎవర్రాది? అమ్మా ఎందుకు కంగారు పడుతున్నారు? శారద ఈ ఊరు దాటి వెళ్ళలేదు కదా. పదే పదే అటాక్ చేయడం వల్ల తను జాగ్రత్త పడుతుంది, మనకు కనిపించకుండా పోతుంది. కొన్నాళ్ళు సైలెంట్గా ఉందాం. గుడ్ ఈవినింగ్ సార్. రాజీవ్. సారీ సార్, మీరిచ్చిన అసైన్మెంట్ని పూర్తి చేయలేకపోయాను. యాక్చువల్లీ ఆ ఏరియాని క్లీన్ చేయించుకోలేకపోయాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. వెయిట్. నేను దాని గురించి కాదు కాల్ చేసింది. ఈవినింగ్ బర్త్డే పార్టీకి మీరు మీ ఫ్యామిలీ తప్పకుండా ఉండాలి. అందరినీ పిలిచి నిన్ను మిస్ చేశాను, సారీ. అయ్యో అలా అనకండి సార్, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? అందుకేనయ్యా నువ్వంటే నాకు ఇష్టం. పెద్దలంటే నీకు చాలా గౌరవం. సరే, ఇంట్లో వాళ్ళందరూ ఖచ్చితంగా రావాలి. ఆ అమ్మ వాళ్ళు రాకపోవచ్చు సార్, వాళ్ళకి వేరే ఏదో ఫంక్షన్ ఉందంట. నేనైతే ఖచ్చితంగా వస్తాను సార్. ఓకే రాజీవ్.